హాయ్ అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ధ్యానం గురించి కొన్ని మిత్స్, మూఢనమ్మకాలు, 2 మిత్స్ అబౌట్ మెడిటేషన్ చూద్దాము. మిత్ నెంబర్ 1, ధ్యానం అనేది గృహస్థులకి అవసరం లేదు, సన్యాసులకి మాత్రమే ధ్యానం. ఇట్స్ ఏ మిత్. ఇందులో ఫ్యాక్ట్ ఏంటి అంటే, జనరల్గా ఒక గృహస్థునికి చాలా రకాలైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళ యొక్క ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళని పెళ్ళిళ్ళు, ఇవి వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకి పోషించడము, ఇవన్నీ అదే వాళ్ళ యొక్క ధ్యానం అయిపోతుంది. సో ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడంలోనే వాడి యొక్క ధ్యానం అనేది అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకి ఇంకొక భగవంతుడి యొక్క ధ్యానం కూడా వద్దు అనే చేసి సహజ ధోరణిలో వాళ్ళని ఈ ధ్యానం నుంచి పక్కన పెట్టేశారనమాట గృహస్థుల్ని. సన్యాసులకి ఏంటి, వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు లేవు, ఇంకా వేరే బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి భగవంతుడే వాళ్ళ యొక్క బాధ్యత. సో వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి అంటే భగవంతుడు అనమాట. దే ఆర్ గివెన్ అప్ టు గాడ్స్. అయితే మనం ఇన్నర్ సెన్స్లో డీప్గా కనుక చూస్తే, నిజానికి ఒక గృహస్థునికి ఎన్నో కార్యక్రమాల్లో డబ్బు సంపాదించి వాళ్ళని పోషించడము, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిలో వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ ఒత్తిడిలో భాగంగా అనారోగ్యానికి పాలవడము, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీటన్నిటి నుండి ఒక వ్యక్తి బయటపడాలి అని అంటే, ఒకవేళ అవన్నీ ఉన్న బాధ్యతలు నెరవేరుస్తూ కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అంటే, కంపల్సరీ ఒక గృహస్థునికి ధ్యానం అనేది అవసరం ఎంతో ఉంటుంది. చాలా సంపాదిస్తారు ఒక వ్యక్తి, సంపాదన చాలా ఉంటుంది, బట్ అక్కడ తృప్తి అనేది ఉండదు. ఒక వ్యక్తిని ఎంతో అర్థం చేసుకుంటాం, ఎంతో ప్రేమిస్తాం, కానీ ఆ వ్యక్తి వల్ల మన సంతోషం అనేది ఎప్పుడైనా పోవచ్చు. సో ఒక వస్తువును కొనుక్కుంటాం, ఎంతో ముచ్చటపడి ఆ వస్తువు వల్ల మనకి సంతోషం అనేది ఉండదు, ఆ వస్తువు పాడైతే మళ్ళీ దుఃఖమే కలుగుతుంది. సో ఇట్లా మనకి ప్రతి దాంట్లోనూ మనకి ఆ హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్ అనేది బయట భౌతికంగా ఎక్కడా కనిపించదు. సో అది ఎక్కడ దొరుకుతుంది అంటే మన లోపలే, ఆ భౌతిక వస్తువుల్లో లేని ఆనందం అనేది మన లోపలే ఉంది అనేది అర్థం చేసుకోవడమే ధ్యానం అంటే. సో ఆ ధ్యానం, ఆ ఆనందం, నిజమైన ఆనందం ఒక వ్యక్తికి కావాలి అంటే తనలోకి తాను వెళ్ళాలి, అదే ధ్యానం అంటే. సో అప్పుడే ఆ వ్యక్తికి సంతోషం, ఒకవేళ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆయన ఆనందంగానే ఉండగలుగుతాడనమాట. సో ఒక గృహస్థునికి ధ్యానం యొక్క అవసరం చాలా ఉంది. సో నెక్స్ట్ మిత్ నెంబర్ 2. సో ధ్యానం అనేది కేవలం ఆరోగ్యం పాడైనప్పుడు చేయడం కోసమే. సో చాలా 90% ఆఫ్ పీపుల్ థింక్ ఏమని, ఓకే ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంది కదా, ధ్యానం ఎందుకు అనుకుంటారు. అలా ఆరోగ్యం పాడైంది, ధ్యానం చేసుకుందాము, నాకు బాగుపడతాను నేను అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇది ఆరోగ్యం కోసం కాదు. ధ్యానం అనేది ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఓవరాల్ డెవలప్మెంట్, ఒక వ్యక్తి డెవలప్మెంట్, సక్సెస్ అవ్వాలి అంటే, హ్యాపీగా ఉండాలి అంటే, అన్ని విషయాలను, డబ్బు, ఫ్యామిలీ, రిలేషన్స్ అన్నిటిలోనూ ఈ ధ్యానం అనేది అవసరం అన్నమాట. అన్నిటికీ అవసరం. ఈ ప్రతి విషయంలో మనిషికి సంబంధించిన ప్రతి విషయంలోనూ అతను హ్యాపీగా ఉండాలి అంటే ధ్యానం అనేది కావాలి. సో ఆరోగ్యం ఉండాలి అంటే ధ్యానం కావాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలన్నా ధ్యానం కావాలి. సో అన్ని విషయాల్లోనూ మనకి ధ్యానం అనేది అవసరం అనేది ఎంతో ఉంటుందన్నమాట. మనం ఉదయం లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఏంటి అని ఆలోచిస్తాం, లంచ్ ఏంటి అని ఆలోచిస్తాం, సాయంత్రం ఏంటి స్నాక్స్ ఏంటి అనేది, డిన్నర్ ఏంటి అని ఆలోచిస్తాం. ఇలా ఈ అన్నిటికీ ఆహారం అనేది ఎంతో ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాం. అలాగే నిద్రపోకపోతే ఒక పూట మనకి ఆ ప్రాణం పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఆహారము, నిద్ర ఒక వ్యక్తికి ఎంత ఇంపార్టెంటో, మెడిటేషన్, ధ్యానం కూడా వ్యక్తికి అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో మార్నింగ్, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, ఇదే విధంగా డైలీ బేసిస్లో ధ్యానం కూడా ఒక వ్యక్తి చేయాలి. ఏ విధంగా అయితే ఆహారం, నిద్ర తీసుకోవాలో అదేవిధంగా ధ్యానం కూడా వ్యక్తికి చాలా అవసరం అనేది ఉంటుంది. చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.